ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీలను టార్గెట్ చేసుకున్నారు. జనసేన పార్టీ వచ్చే ఎన్నికల నాటికి స్ట్రాంగ్ అవ్వాలంటే రూరల్ సెక్టార్లోనే పట్టు సాధించాలని ఆయన డిసైడ్ అయ్యారు. అందుకే పవన్ ఏరి కోరి గ్రామీణాభివృద్ధి శాఖను ఎంచుకున్నారు. మంత్రిగా గ్రామాల మీద పట్టు పెంచుకుంటున్నారు. ఈ సమయంలో అనుకోని ఉపద్రవంగా వరదలు వచ్చాయి. దాంతో పవన్ కళ్యాణ్ గతంలో ఏ రాజకీయ నేత చేయని విధంగా తన సొంత నిధుల నుంచి భారీ విరాళాలు ఇచ్చారు. ఏకంగా 6 కోట్ల రూపాయలు విరాళాలు ఇవ్వడం అంటే అది సామాన్యమైన విషయమైతే కాదు. పవన్ కళ్యాణ్ ప్రకటించిన విరాళంలో ₹1 కోటి ఏపీ గవర్నమెంట్కి, మరో ₹1 కోటి తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చారు. ఆ విధంగా 2 రాష్ట్రాలు తనకు ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పారు. మిగిలిన ₹4 కోట్ల 400 గ్రామాల పంచాయతీలకు ఒక్కోదానికి ₹1,00,000 వంతున వరద సహాయక చర్యల కోసం ఇవ్వడం గొప్ప విషయం. ఎందుకంటే ఎంత పెద్ద నాయకుడైనా సొంత నిధులను విరాళంగా ప్రకటించిన దాఖలాలు లేవు. పైగా వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్కు డొనేట్ చేస్తారు తప్ప పంచాయతీలకు ఇవ్వడం జరగదు. పవన్ నిర్ణయంతో ప్రభుత్వ సాయం వచ్చేంత వరకు వేచి ఉండకుండా దెబ్బతిన్న పంచాయతీల్లో సాధారణ అవసరాలకు అయినా ఈ ₹1,00,000 ఉపయోగపడతాయి. పవన్ కళ్యాణ్ పంచాయతీలకు ₹1,00,000 వంతున ఇవ్వడం ద్వారా పంచాయతీల మనసు చురగొన్నారు. వరదల కారణంగా ఏపీలో 6 జిల్లాల్లో 400 పంచాయతీలు దెబ్బతిన్నాయి. వాటిని గుర్తించి సహాయం చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈ నిధులను గ్రామాల అభివృద్ధికి, ఆస్తుల పరిరక్షణకు, పారిశుద్ధ్యం, ఆరోగ్య శిబిరాల నిర్వహణకు ఉపయోగించాలని నాదెండ్ల సర్పంచులను కోరారు. జనసేన పార్టీ ఈ విధంగా రాజకీయ ఎదుగుదలకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది.